తెలంగాణ రాష్ట్రంలో గతంలో బెట్టింగ్ యాప్స్ పైన సినీకి సంబంధించిన హీరోలు చాలామంది అయితే ప్రమోషన్లు చేశారు. ఇక వాళ్ళను సీట్ అధికారులు విచారిస్తుంటే వాళ్ళు ఏం సమాధానాలు చెప్తున్నారట అంటే ఒకసారి చూద్దాం. పేపర్లు వచ్చింది, చూసిన తర్వాత వీళ్ళ కోసం మాట్లాడుకుందాం. బెట్టింగ్ అని తెలియక ప్రమోట్ చేసినాం, వీళ్ళకి బెట్టింగ్ అని తెలియక ప్రమోట్ చేసిరట. వీళ్ళకి తెలియకనే వీళ్ళు ప్రమోషన్ చేస్తారా? సీట్ ఎదుగుదారు నిధి అగర్వాల్, శ్రీముఖి, అమృత చౌదరి వెల్లడి. బ్యాంక్ అకౌంట్లను పరిశీలించిన అధికారులు ప్రమోట్ చేసిన యాప్స్తో చేసుకున్న అగ్రిమెంట్లపై ఆరా. ఇప్పటికే విజన్ దేవరకొండ, రాణా ప్రకాష్ రాజును ప్రశ్నించిన సీట్ అధికారులు. మొత్తం మీదనైతే సీట్ అధికారులు అయితే వీళ్ళని ప్రశ్నిస్తురట. కానీ వీళ్ళు చెప్పే సమాధానం ఎట్లుందంటే తోకకు తొండకు సంబంధం లేకుండా ముచ్చట చెప్తున్నట్టు ఉందట. పైసలు తీసుకుర్రు, అగ్రిమెంట్లు చేసుకుర్రు, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు సీట్ అధికారుల దగ్గరికి పోయినాక మాకు బెట్టింగ్ యాప్స్ అని తెలియక మేము ప్రమోట్ చేసినామని చెప్తున్నారు. మీరు అయ్యాగానే ఈ బెట్టింగ్స్ యాప్స్ ద్వారా కొంతమంది ఎంతోమంది పిల్లలు, అమాయకమైన పిల్లలు బానిసలుగా మారిర్రు బెట్టింగ్స్ యాప్స్ ద్వారా. గింత అసలు అన్నం తింటారో ఏం తింటారో తెలియదు కానీ గింత దారుణమా? పైసలు తీసుకున్నారు, అన్నీ అయిపోయినాయి. సీట్ అధికారుల విచారణలో అగ్రిమెంట్లు అన్నీ చేసుకున్నారట. దాని మీద కూడా సమాధానం చెప్పురంటే ఇట్లా చెప్తురట. ఏదైనా ప్రమోషన్ ఏదన్నా ఇప్పుడు పిలువని పెళ్ళికి పోయి అన్నం తింటాము, మనం తినము. ఏదైనా ఆడ షాపింగ్ మాల్ ఓపెన్ అయింది, సరే ఏదైనా ఓపెన్ అయింది అనుకో, ఆడ ఏదైనా దాని పేరు చూసిన తర్వాత దాని దగ్గరికి పోయి మనం ఏదైనా షాపింగ్ చేయాలన్నా ఏం చేయాలన్నా అది చేస్తాం. వీళ్ళు ఆడ షాపింగ్ మాల్ ఉన్నది, ఇక దాని పేరు తెలియదు, ఊరు తెలియదు, పోయి దాన్ని ప్రమోషన్ చేస్తారట. గిదా చూద్దాం. పోలీసులు వీళ్ళని అయితే సీట్ అధికారులు అయితే విచారిస్తుర్రు. ఇంతకుముందు సజ్జనర్ సార్ ఏంది సినీ నాయకులను ఎమ్మటేసుకొని ప్రెస్ మీట్లు పెట్టిండు, మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాము. మరి వీళ్ళని ఎట్లా శిక్షిస్తారు? ఈ ఆన్లైన్ బెట్టింగ్స్ కోసం ఎంతోమంది తెలంగాణ రాష్ట్రంలో సినీ ప్రముఖులు ప్రమోషన్లు చేసిర్రు. వీళ్ళకు ఏ విధంగా శిక్షలు వేస్తారు? దీనికి అమాయకమైన పిల్లలైతే ఎంతోమంది యువకులు అయితే అడాక్ట్ అయ్యి బానిసత్వంగా మారిరు. ఇప్పటికి కూడా తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో ఈ ఆన్లైన్ బెట్టింగ్ అనేది ప్రమోషన్లు చేసుకుంటా పిల్లలను అయితే బానిసత్వంగా మారుస్తున్నారు. అది అందరికీ తెలిసిందే. 2 రోజులకోసారి 3 రోజులకోసారి కథనాలు అయితే వస్తూనే ఉన్నాయి. ఆన్లైన్ బెట్టింగ్కి యువకుడు బలమరణం, ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా అప్పులు ఎక్కువ అయ్యి అప్పులు తీర్చలేక యువకుడు చచ్చిపోయాడని చెప్పి ఫస్ట్ వీళ్ళని శిక్షించుర్రి. శిక్షించి ఈ ఆన్లైన్ బెట్టింగ్స్ ప్రమోషన్ చేసే వాళ్ళందరినీ దొరకబట్టుర్రి. ఆ తర్వాత ఆన్లైన్ యాప్స్ మొత్తం బ్యాన్ చేసే పని పట్టుకోర్రి. కానీ వీళ్ళు ఏంది మొత్తం ఏం తెలియనట్టు మాట్లాడుతుర్రు. గిట్లా తప్పు చేస్తారు, లంగ పని, లుచ్చ పనులు అన్నీ చేస్తారు, పైసలు తీసుకుంటారు. మళ్ళీ మాకు ప్రమోషన్లు అని తెలియదని శుద్ధ మాటలు చెప్తుర్రు గాడ సీట్ అధికారుల ముందట. అధికారులారా, మీరైతే వీళ్ళని ఎవ్వరిని ఇసిపెట్టకుర్రి. వీళ్ళందరినీ ప్రమోషన్ ఎవడెవడు చేసిండు, ఎవరెవరు ఉన్నారని అందరినీ లోపడేసి వీళ్ళని బయటకు రాకుండా చేయర్రి. నీతి మాటలు మాట్లాడుతున్నారు కదా, వీళ్ళని అస్సలు బయటకు వెళ్ళకుండా చేయర్రి. ఇట్లానే వీళ్ళని బయటకు వెళ్ళకుండా చేస్తానన్నా ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఎవరెవరైతే ఆన్లైన్ బెట్టింగ్ ఆడుతారో యువకులు వాళ్ళనే సైరగత్తారు, అయ్యే వాళ్ళని ఇబ్బంది పెట్టుడు బంద్ చేస్తారు. ఇట్లా చేయర్రి జరా.